గైస్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఈరోజు వీడియో ఏంటో తెలుసా? బ్లడ్ గ్రూప్ గురించి అన్నమాట. సో మన బ్లడ్ గ్రూప్ ద్వారా మనం ఎలాంటి వారమో తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ నాకు తెలిసిన కొంత ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేసుకుంటా. ఏ గ్రూప్ వాళ్ళు ఏ విధంగా ఉంటారు, వాళ్ళ బిహేవియర్ ఏంటి అనేది నేను మీతో షేర్ చేసుకుంటా. అయితే ఇక్కడ బ్లడ్ గ్రూప్స్ అనేటివి 4 విధాలుగా 4 గ్రూప్స్గా చేశారు. దాంట్లో కూడా పాజిటివ్ నెగిటివ్ అనేది కూడా డివైడ్ చేశారన్నమాట. సో లేట్ చేయకుండా వీడియోలకైతే అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మనము గ్రూప్ ఏ గురించి మాట్లాడుకుందాం. బ్లడ్ గ్రూప్ ఏ గురించి అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్, ఒక చిన్న నోట్ అయితే చెప్తానన్నమాట. సైంటిఫిక్గా ప్రూఫ్ అయిందైతే కాదు, కానీ జపానీస్ అయితే దీన్ని చాలా గట్టిగా నమ్ముతారు. అక్కడ వాళ్ళు ఫ్రెండ్షిప్ చేయాలన్నా, లవ్ చేయాలన్నా, మ్యారేజ్ చేసుకోవాలన్నా, ఏదైనా జాబ్ ఇవ్వాలన్నా బ్లడ్ గ్రూప్ అడిగి వాళ్ళ బ్లడ్ గ్రూప్ తెలుసుకొని లవ్ చేయడం కానీ ఫ్రెండ్షిప్ చేయడం కానీ అలా ముందుకు వెళ్తారన్నమాట. ఎందుకంటే నా బ్లడ్ గ్రూప్లో ఏవైతే గుణగణాలు ఉన్నాయో అవన్నీ నాకు నిజం అనిపించాయి. సో నాకైతే 99% అయితే నమ్మకం అయితే ఉందన్నమాట. మీరు కూడా బ్లడ్ గ్రూప్ తెలుసుకొని ఫ్రెండ్షిప్ ఆర్ లవ్ అనేది అంటే స్టార్ట్ చేయొచ్చు. లేదు వాళ్ళ గురించి అందరి గురించి తెలుసుకొని మరీ వెళ్ళడం ఎందుకు అనుకుంటే మన గురించి మనం తెలుసుకోవచ్చు కదా. ఎవరికైనా మన గురించి మనం తెలుసుకోవాలనే ఆతృత కూడా ఉంటుంది, అఫ్కోర్స్ నాకు కూడా. సో మరి వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి గ్రూప్ ఏ గురించి మాట్లాడుకుందాం. వీళ్ళైతే లీడర్షిప్ క్వాలిటీ కలిగి ఉంటారన్నమాట. అందరినీ తొందరగా ఆకట్టుకుంటారు. వీళ్ళలో పేషెన్స్ ఎక్కువగా ఉంటుంది, చాలా సెన్సిటివ్గా కూడా ఉంటారు. అలాగే వీళ్ళు తమ ఫీలింగ్స్ని కూడా దాచిపెడుతూ ఉంటారనమాట. కానీ వీరిలో ఒక గొప్ప విషయం ఉంది, అదేంటో తెలుసా? వీళ్ళు చాలా అనేది ఎక్కువగా ఉంటుంది వీరిలో. వీరు ఇతరుల పట్ల చాలా రెస్పాన్సిబిలిటీ కలిగి ఉంటారనమాట. వీళ్ళు క్రియేటివ్గా కూడా ఉంటారు. కాకపోతే వీళ్ళలో ఉన్న మైనస్ పాయింట్ ఏంటంటే వీళ్ళు ఈజీగా స్ట్రెస్కి గురవుతారు. అదొకటి కొంచెం తగ్గించుకొని నార్మల్గా ఉండడానికి ట్రై చేస్తే బెటర్. ఇప్పుడు వచ్చేసి ఏ పాజిటివ్ గురించి మాట్లాడుకుందాం. వీళ్ళు ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచిస్తారు, అందరినీ కలుపుకుపోతుంటారన్నమాట. అండ్ అందరికీ హెల్ప్ చేసే మంచి గుణం కూడా వీరిలో ఉంటుంది, మంచి స్కిల్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి ఏ నెగిటివ్ గురించి. వీళ్ళు ఎప్పుడూ హోప్లెస్గా ఉంటారు అండ్ ఓవర్ థింకింగ్ చేస్తారు, ఓవర్ సెన్సిటివ్ కూడా, మొహమాట పడుతుంటారు. సో ఓవర్ థింకింగ్ అనేది తగ్గించుకొని కొంచెం స్ట్రాంగ్ అవ్వడానికి ట్రై చేస్తే బెటర్ అన్నమాట. అయితే వీరిలో ఒక మంచి హ్యాబిట్ ఉంది, అదేంటంటే హార్డ్ వర్క్ అనేది చాలా చేస్తారు. పని తప్ప వేరే ధ్యాస ఉండదన్నమాట వీరికి. ఏదైనా పని స్టార్ట్ చేశారంటే అది ఎండ్ చేసే వరకు నిద్రపోరు. కానీ వీళ్ళు స్ట్రెస్కి గురైనప్పుడు మాత్రం ఏ పని చేయలేరు. వీళ్ళకు వాదించడం, గొడవ పడడం అనేది ఇష్టం ఉండదు. వీళ్ళు చాలా నమ్మదగిన వారు అండ్ ఈజీగా హర్ట్ అవుతారు. వీళ్ళకు ఫ్రెండ్ సర్కిల్ కూడా తక్కువే. అయితే వీళ్ళు కొత్తగా రిలేషన్స్లో ఉన్నప్పుడు అంత ఈజీగా వీళ్ళ సీక్రెట్స్ అయితే అంత తొందరగా చెప్పరు. అండ్ వీళ్ళ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో చాలా పేషెన్స్గా ఉంటేనే వీళ్ళ రిలేషన్ అనేది బాగుంటుంది. సో ఇది వచ్చేసి గ్రూప్ ఏ పాజిటివ్ ఏ నెగిటివ్ గురించి అన్నమాట. ఇంకా మిగతా గ్రూప్స్ గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం, ఎందుకంటే వీడియో అనేది లెంగ్త్ అయిపోతుంది. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నాకు తెలిసిన ఫ్యూ వర్డ్స్ కొంత ఇన్ఫర్మేషన్ మీతోనైతే షేర్ చేసుకున్నాను అన్నమాట. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా కామెంట్ చేయండి. మీ బ్లడ్ గ్రూప్ ఏది అనేది కూడా కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మిగతా గ్రూప్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. అంతవరకు బాయ్.